మొత్తానికి అక్కడ ఏదో పెద్ద అంతర్జాతీయ ఉగ్రవాది తీవ్రవాది లేకుంటే పెద్ద పెద్ద కేసుల తరహాలో విచారణ సాగుతున్నట్లయితే బయట వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దాదాపు 2 ఏళ్లుగా విచారణ జరుగుతుంది. సిట్ ఏర్పాటై కూడా 13 మార్చ్ 2024 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అసలు ఈ విచారణ ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఏంటి అనేది బీజేపీపై బీఆర్ఎస్, బీఆర్ఎస్పై కాంగ్రెస్, కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఇలా విమర్శలు ఆరోపణలు తప్పితే ఏ ఒక్క అధికారి కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఆన్ రికార్డ్ ఒక పత్రికా సమావేశం కానీ ఒక మీడియా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ ఏ ఒక్క అధికారి తేల్చలేదు. కేవలం కోర్టుల్లో విచారణ సందర్భంగా వచ్చిన అంశాలు, నేతలు చేసుకుంటున్న ఆరోపణలపైన ఈ చర్చ అంతా జరుగుతుంది. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు, దిలీప్ కుమార్ గారు టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కూడా మాతో కాసేపట్లో జాయిన్ అవుతారు. హరీష్ రావు విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. సిట్ ఆయన్ను విచారిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుంది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి కోసం చేశారు, ఎలా చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా హరీష్ రావు అడిగే అవకాశం ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదు. గత 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్ రిలేటెడ్ కానీ లేదంటే ఇంటెలిజెన్స్ రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్ ఏ శాఖను తాను నిర్వహించలేదు. తనకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. తను విచారణకు పిలవడమే సిట్ చేసిన తప్పు అనేది హరీష్ రావు వాదనగా కనిపిస్తుంది. దీనిపైన మనం డిబేట్లో చర్చిద్దాం. నెక్స్ట్ ఏంటి అని మనం పెట్టాము, మన డిబేట్కి పెట్టిన ట్యాగే అది సిట్. నెక్స్ట్ ఏంటి, ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్ దగ్గరికే వెళ్ళబోతుంది సిట్. కేసీఆర్ను కూడా విచారణకు పిలవబోతుంది. గతంలో చూసాం కాళేశ్వరం కమిషన్ కూడా ముందు హరీష్ రావుని తర్వాత కేసీఆర్ని పిలిచింది. దానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇరిగేషన్ మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు ఇరిగేషన్ శాఖని తమ వద్ద ఉంచుకున్నారు కాబట్టి రిలేటెడ్ అది. కానీ ఇందులో హరీష్ రావు పాత్ర ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. అయితే దీనికి సింగరేణికి లింక్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మనతో పాటు విఠల్ గారు ఉన్నారు. ముందు విఠల్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వార్. ఈ వార్లో సింగరేణి ఇష్యూ వచ్చింది. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. నిన్న సింగరేణి ఇష్యూ బయట పెట్టినందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా మొదట్లో తెచ్చింది బీజేపీయే. తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మొదటిసారిగా గలం విప్పారు. ఇది 16 నవంబర్ 30 నవంబర్ మధ్య 2023లో జరిగింది. అయితే అంతకు చాలా ముందే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ సంజయ్ తెచ్చిన వ్యవహారం ఇది. విఠల్ గారు చెప్పాలి, ఎలా చూస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని, ఎలా చూస్తున్నారు? హరీష్ రావుని విచారణకు పిలవడాన్ని ఎలా చూస్తున్నారు? నెక్స్ట్ కేసీఆర్నే విచారణ అంటున్నారు. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా హరీష్ రావు దగ్గర నుండి చెప్పించారా? మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ ముందుగా మీకు మిత్రులు బాలరాజ్కి, దయాకర్ గారికి, మీ 10 TV వీక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, చట్టం ముందు అందరం సమానమే. తప్పు చేసినప్పుడు తప్పకుండా విచారణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది రాజ్యాంగ ప్రకారం జరగాలి. దురదృష్టవశాత్తు అయితే గత 2-3 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తప్పు చేస్తే దానిపైన డీటెయిల్ ఎంక్వైరీ, సాక్ష్యాలు, ఆధారాలు కోర్టుల ముందు తప్పు చేసిన శిక్షించడానికి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎంక్వైరీ చేయడం తప్పు లేదు. కానీ 2-2.5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఏంటంటే వేసినటువంటి సిట్లు కానీ వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఈ రాజకీయ కక్షల రూపంలోనే తీసుకుపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిజానికి హరీష్ రావు గారికి సరే పార్టీలకు అతీతంగా మాట్లాడితే హరీష్ రావు గారు హోంమంత్రి కాదు, వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా గత కొంతకాలం ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇవన్నిటికి సంబంధించి హోంశాఖకు సంబంధించినటువంటి అంశాలు ఇవాళ హరీష్ రావు గారిని టార్గెట్ ఎందుకు చేశారనేది ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. బహుశా మరి మొన్న ఈ మధ్యకాలం చూసాం హరీష్ రావు గారి గత వేరే సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనుకుంటా హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా హరీష్ రావు క్లీన్ చిట్ కొట్టేసింది. టేకప్ కూడా చేయలేదు. అట్లాంటి సందర్భంలో మళ్ళీ నోటీస్ ఇవ్వడము మున్సిపల్ ఎలక్షన్స్లో దృష్టిలో ఉంచుకొని, లేకపోతే వారు ఇచ్చినటువంటి బొగ్గు గనులకు సంబంధించి సింగరేణికి సంబంధించి కుంభకోణాలు బయట పెడుతున్నారా, ఈ ఉద్దేశంతో ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా హరీష్ రావుకి సంబంధం ఉంటే సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ బయటపెట్టి ప్రజల ముందు ఇప్పుడు ఇట్ట ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత సాధారణంగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెస్ నోట్ ఇస్తారు. పెట్టిగా ఇవి ఆధారాలు ఉన్నాయి, ఈ రకంగా మేము వీళ్ళని విచారించాం, ఇది ఎంక్వైరీ కొనసాగించబడుతుంది, ఇట్లా ఉంది అని చెప్తారు ప్రజల కోసం. 2-2.5 సంవత్సరాలు ఎక్కడ కూడా అట్లాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ సిట్యువేషన్లో జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరగలేదు. అదేవిధంగా పోలవరం కాళేశ్వరం సంబంధించినటువంటి సిట్యువేషన్లో కూడా జరగలేదు. సో రేవంత్ రెడ్డి గారు తనకు ప్రతి సందర్భంలో
ఏదైనా వ్యక్తిగతంగా సమస్య వచ్చినా, పార్టీ పరంగా సమస్య వచ్చినా, తనల పాలనలో ఉన్నటువంటి మంత్రుల విభేదాలు కనిపించిన ప్రతి సందర్భంలో తన ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి బయట పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. బీజేపీ క్లియర్గా ఆ పాయింట్లో ఉంది. అయితే దీనికి సింగరేణి గనులను నిన్న ఏదైతే ఆరోపణ టెండర్లు చేశారో అందులో కిషన్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వస్తుంది. ఎందుకంటే మీ కిషన్ రెడ్డి గారే కేంద్ర బొగ్గు గనులు మైనింగ్ దాని మంత్రి కాబట్టి దానికేం చెప్తారు? సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, 49% కేంద్రం ఆధీనంలో 49% ఉన్న యాజమాన్యం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ అది. అవును. రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలా. రాష్ట్ర ప్రభుత్వం బొంగు గల్ల మీద సిట్ ఎందుకు వేయట్లేదు? ఇవాళ సిట్టు ఫోన్ ట్యాపింగ్ మీద వేసిండ్రు, కాళేశ్వరం వేసిండ్రు, బొగ్గు గల్ల మీద సిట్ వేయండి. ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు సిట్ వేయండి. మొన్న ఏదో మీడియాలో వచ్చిన కథనం మీద కూడా సిట్ వేశారు. అన్నిటి మీద సుయోమోటోగా కేసులు వేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు, నైనా బొగ్గలకు సంబంధించిన పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చిన ఏకంగా మీ మా ఉప ముఖ్యమంత్రి పైన ఆరోపణలు వచ్చినప్పుడు, మంత్రివర్గం మీద ఆధారపడి వచ్చిన సాక్షాత్ వాళ్ళ ముఖ్యమంత్రి గారు బావమరిది మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో సిట్ ఎందుకు వేయట్లేదు? మీరు సిట్ వేయకుండా మమ్మల్ని బీజేపీ లాగడం ఎందుకు ఇందులో? కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల మంత్రి. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? మేము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 49%. మీరు అధికారం మీ చేతులు ఉంది, మొత్తం యాజమాన్యం మీ చేతులు ఉంది. సింగరేణి యాజమాన్యం అంటేనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మీరు బొగ్గులను టెండర్లు పిలుచుకుంటారు, మీరు నిబంధనలు మార్చుకుంటారు. ఇవాళ కిషన్ రెడ్డి గారిని ఎందుకు లాగుతున్నారు మీరు? అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంది కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యచ్చు. డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది, దానిపైన చర్యలు తీసుకుంటుంది. రైట్. దిలీప్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కానీ, నిన్న మొన్న జరుగుతున్న సింగరేణి ఇష్యూ కానీ, టెండర్ల గందరగోళం కానీ, దీన్ని ఎలా చూస్తుంది? మీరు టీఆర్ఎల్డీ ఒక పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, మీ జాతీయ అధ్యక్షుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అనేది సబ్స్టెన్స్ లేదు. టెక్నికల్ గా మాట్లాడితే ఏంటంటే, హోంశాఖ సెక్రటరీకి వీళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ప్రపోజల్ ఇవ్వాలి. ఏ కారణం వల్ల అంటే, ఈ పర్టికులర్ పర్సన్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, జనరల్గా చాలా ఫోన్లు ట్యాప్ చేస్తారు వాళ్ళు ఇల్లీగల్ గా చేసి, అందులో సబ్స్టెన్స్ మీలో ఇగ్నోర్ చేస్తారు. ఎక్కడైనా సబ్స్టెన్స్, దేశద్రోహం, ఇట్లాంటి సీరియస్ ఎక్స్ట్రీమిస్ట్ కార్యక్రమాలు లేదా క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఆ వ్యక్తుల మీద మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని అన్అఫిషియల్ గా చూపించి పర్మిషన్ తీసుకుంటే 3 months హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడు. అది ఎప్పుడు కూడా జరిగినట్టు జ్ఞాపకం లేదు. ఈ మధ్య కాలంలో జరిగి ఉంటే అది ఫోన్ ట్యాపింగ్. ఎట్లా లేకపోతే అదర్వైజ్ హరీష్ రావు చెప్తే నేను చేసిన అని అధికారం అంటే కూడా దానికి అసలు ఏ విధమైన ఆధారాలు ఉండవు. హరీష్ అంటే నేను చెప్పలేదు అంటాడు, ఏం చేయాలి మీరు? సో అందువల్ల రిటర్న్ లో కనుక మీరు పర్మిషన్ 10 ఫోన్లకు 20 ఫోన్లు ఇప్పిస్తే ఎందుకు ఇచ్చారు, కథ ఏంది, ఆ తర్వాత ఏం తెలియదు, దానికి ఒక కమిటీని వేస్తారు 3 ఆఫీసర్లు, 3 months తర్వాత రివ్యూ చేస్తారు. ఆధారాలు లేకపోతే ఎక్స్టెన్షన్ ఇవ్వరు, ఆ 3 నెలలకి ఆ ట్యాపింగ్ క్లోజ్ అవుతుంది. అదొక అంశం. రెండో అంశం ఏంటంటే, ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ని మనం ఈ ఎంక్వైరీలో ఏదైతే ఆఫీసర్లు ఫేస్ చేస్తున్నారో వాళ్ళే చెప్పారు, మేము పోయి ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ కొనుక్కొని వచ్చామని. మరి ఆ డబ్బులు వాళ్ళకి ఎవరు ఇచ్చినా వదలదు. అదే ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెగాసిస్ సాఫ్ట్వేర్ తెచ్చినాక, సాఫ్ట్వేర్ లో మీ నెంబర్ నా నెంబర్ ఇచ్చినా కూడా అది చెప్తుంది మీరు ఎవరితో మాడుతున్నారు, దాని కాంటెంట్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అని వస్తాయి వాళ్ళు. కానీ అన్అఫిషియలే, వాళ్ళు అఫీషియల్గా అడిగితే మేము చేయలేదంటారు. కానీ మీకు ఆ ఎవిడెన్స్ అందులో క్లియర్ గా మీరు మీ నెంబర్ కొడితేనే మీరు ఈ 3 నెలల కింద నుంచి, అంటే వాడు కావాలనుకుంటే నెల 3 నెలలు 6 ఏదైనా కానీ, యాజ్ లాంగ్ యాజ్ వాడు చూసేంతసేపు కూడా వాళ్ళకి మీకు ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ప్లస్ మీరు ఎవరికి టెక్స్ట్ ఇచ్చిండ్రో ఆ మెసేజ్, ఇవన్నీ వస్తాయి. ఇది అఫీషియల్ గా అడిగింది అనుకోండి, ఆ ఆర్డర్ హోమ్ సెక్రటరీ లేనప్పుడు వాళ్ళు నో అంటారు. ఎక్కడ నిలబడితే ఈ కేసు చెప్పండి, హరీష్ మీరు 6 గంటలు విచారించినా 10 గంటలు విచారించినా, నాకు తెలిసి హరీష్ నేనే చెప్పిన వాళ్ళకని అన్నాడు. అధికారులు అంటుండొచ్చు, మీరు వాళ్ళ భయానికి వాళ్ళు నాకు హరీష్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, సీఎం చెప్పిండు. దిలీప్ గారు, వాళ్ళు అంటుండొచ్చు అనేది కాకుండా వాళ్ళ తప్పును లేకుంటే వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నెట్టేస్తే సరిపోదు కదా అలా. అది వాళ్ళు నెట్టేసినానికి నిలబడదు అంటున్నాను చట్టపరంగా. ఈ సింగరేణి ఇష్యూ వల్ల దాన్ని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చారు, పిలిచారంటే ఏమంటారు? అది ఓకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మనం ఈ 2 ఏళ్ళని చూస్తున్నాం కదా. ఎవరో కేటీఆర్ ఇంతమంది మీరు మాట్లాడి విన్నాం కదా, ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాడు ఇంకో ఇష్యూ రేజ్ చేయడం పొలిటికల్ గా అది డెఫినెట్ గా కామన్. అది ఈ అంశాన్ని కౌంటర్ చేయడానికి ఇంకో అంశాన్ని లేవనెత్తారు. ఇది అరుచుకోవడానికి సరిపోద్ది తప్ప ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి మనం ఏవి కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. వీళ్ళది ఎన్ని మాటలు చెప్పి ఇది చేస్తాం అది చేస్తాం అని ఏది చేయకపోయి ఒక్కటి కూడా ఎస్టాబ్లిష్. ఆఖరికి తనకు
ఎవిడెన్స్ ఇంతకుముందు కాళేశ్వరంలో ఎవిడెన్స్ దొరికి ఒక కాంక్రీట్ చేయొచ్చు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అనే టైంలో తీసుకుపోయి సిబిఐకి ఇచ్చింది. ఇప్పుడు అది పోయింది తెలియదు. సో ఇవన్నీ డిలే టాక్టిక్స్, పొలిటికల్ గా ఒక అజెండా కింద పెట్టుకునే అంశాలే తప్ప ఎవరిని జైలు పంపే ఆలోచన అయితే కనపడట్లేదు ఇప్పుడున్న పరిస్థితి లోపల. సో ఈవెన్ కోల్ మైన్స్ కూడా దానికి కూడా ట్రాన్స్ఫర్ సుప్రీం కోర్టు మానిటర్ చేసింది అలాట్మెంట్ ఆఫ్ ఈ గనులను. మీ జ్ఞాపకం ఉంటే ఒక 10 years కింద సుప్రీం కోర్టు అన్ని రద్దు చేసి పారేసింది. చేసి ట్రాన్స్పరెన్సీ పెట్టమన్నది. పెట్టి ఏమన్నది, నీకు నిల్వలకు దగ్గర 10% డిపాజిట్ ఇవ్వాలి, 1000 కోట్లు. మీరు ఆక్షన్ పార్టిసిపేట్ అంటే 1000 కోట్లు మీరు డిపాజిట్ చేయాలి. అది ఎవరికి సాధ్యం? ఏ అదానికు, అంబానీకు ఇట్లాంటి వాడు డిపాజిట్ 10% పెడతారు కానీ ఇప్పుడు మామూలు పెట్టగలుగుతారా? ఇక్కడంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వేరే వాడిని పార్టిసిపేట్ కాకుండా చేసి వీళ్ళు దాన్ని దక్కించుకునే కార్యక్రమం చేసే ప్రయత్నం చేసినట్టారు. అది ఒకరి మీద కూడా పోటీ పడుతున్నారు కాబట్టి ఎక్స్పోజ్ అయ్యి ఈ రోజు రభస అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు కరెక్ట్. అది కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ ఆర్డర్ ఇవ్వచ్చు దీని మీద కూడా. అది తన శాఖ కదా, తన శాఖ కాబట్టి నా ఉద్దేశంలో 49 స్టే కూడా సరిపోతుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్ అయినప్పుడు నీకు స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ అవసరం లేదు. రైట్, ఓకే. దయాకర్ గారు మీ దగ్గరికి వస్తాను. అందరూ మాట్లాడాక మీరు కంక్లూజన్ ఇవ్వాలి కాబట్టి అవుతుంది దాని మీద. బాలరాజు గారిని అడుగుతాను, ఒకసారి మాట్లాడి వస్తాను మీ దగ్గరికి. బాలరాజు గారు, హరీష్ రావు విచారణకు వెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒకటి నడుస్తుంది ఎప్పటి నుంచో. దానికి సింగరేణికి ఎందుకు లింక్ పెడతారు? అంటే ఇంకా సింగరేణి గురించి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు పిలిచారు అనేది ఎట్లా సమర్థించుకుంటారు మీరు? సిట్ ఉంది, వాళ్ళు ఎప్పుడైనా పిలవచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నామంటే, ఇప్పుడు ఎక్కడికో హరీష్ రావు గారు పారిపోవట్లేదు కదా. ఇలా నిన్న ప్రెస్ మీట్ మార్నింగ్ జరిగింది. 9 గంటలకు ఏమంటే నోటీస్ అవుతుంది. 11 గంటల కంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 టైం ఇవ్వచ్చు కదా. ఎక్కడికైనా ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ రాజకీయవేత్త ఇక్కడనే ఉంటాడు కదా. 2 టైం ఇవ్వాలి. హడావుడేంది అంటే ఎలక్షన్ మధ్యన రైతు బంధు పడుతుందని మేము చేసే ఆరోపణ వాస్తవం ఉంది. ఎలక్షన్ మధ్యన సిట్టు ఆరోపణలు వస్తాయనే ఆరోపణ కూడా మేము చేస్తా ఉన్నాం. అది కూడా కనపడతా ఉంది, వాస్తవం కనపడతా ఉంది. 2 అంశాలు మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే హరీష్ రావు గారు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో, 9 కోల్ బ్లాక్, దాంతోపాటుగా 6 బొగ్గు గనులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 6 సంబంధించి దాంతోపాటుగా 7 బొగ్గు గనులు సంబంధించి ఏదైతే మీరు ఈ టెండర్లు అయితే పిలుస్తూ ఉన్నారో, ఈ టెండర్లో అక్రమాలు జరిగినాయి. దానిలో రేవంత్ రెడ్డి గారు బామర్ది సుజయ్ రెడ్డి అని చెప్పి మేము ఆరోపణ చేసినాం. దానికి సంబంధించి సుమారు 25 సంవత్సరాల టెండర్లు అండి, ఇది 1 సంవత్సరానికి కాదు. సుమారు 1800 కోట్ల రూపాయలు దీంట్లో సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించి విలువ సంబంధించి దీంట్లో అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు దీని మీద సిట్ చేయండి ఫస్ట్. అది ఇంకో అంశం కూడా మేము మాట్లాడినాం. ఏది, దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ గారు ఉంటారు, అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క గారు ఉంటారు. ఆ దేవాలయ సంబంధించి మేడారం దేవాలయ టెండర్లకు సంబంధించి ఒకవేళ కొండా సురేఖ ఆధ్వర్యంలో సీతక్క ఆధ్వర్యంలో మాకు ఎక్కడ లాభాలు రావని చెప్పేసి మీరు R&Bకి మార్చుకొని టెండర్లు వేసి అక్కడ సిటీ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్వయం ఆయన నాకు తెలవకుంటే సినిమా రేటు పెరుగుతుందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టే సందర్భం కనపడతా ఉంది. మీకు తెలవకుంటే ఇలా ముఖ్యమంత్రి తెలవకుంటే సిట్టు విచారణ చేయాలని చెప్పి ఐఏఎస్ అధికారులు సంఘం మొత్తం కూడా సిట్టు విచారణ చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్ మధ్యన, రాష్ట్ర మంత్రుల మధ్యన ఈ రకమైనటువంటి విచ్ఛిన్నత, ఈ భేదాభిప్రాయాలు, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఇవాళ మేము అడుగుతున్నాం, 100% అడగొద్దా? మేము ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే భూములకు సంబంధించి కావచ్చు, గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించి దాని మీద సిట్టు విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా. అదే ఎస్యూ భూముల మీద అడుగుతా ఉన్నాము, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద అడుగుతా ఉన్నాము, అదేవిధంగా L2 పాలసీ మీద అడుగుతా ఉన్నాము. ఈ అంశాల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు అడిగారు కదా, కళ్యాణ్ గారు అడిగినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి, దాని మీద చేయాలి. హడావుడిగా ఏదో హరీష్ రావు గారు మా బండారం అంతా బయట పెడుతున్నారు కాబట్టి సిట్టు విచారణ రంభించాలి, ఏదో పైశాచిక ఆనందం పొందాలని ఆలోచన ఏదైతుందో అది తప్పు అంటున్నాను. ఫస్ట్ పాయింట్ సార్ నేనేమంటున్నాను, ఇవాళ ఒక మంత్రిగా సార్ వీళ్ళకి మంత్రులు పరిపాలన మీదనో సిట్టు మీదనో లేదు సార్. ఇలా ఒక ఆయన ఏమంటాడు, వెనిక్స్ అనేటువంటి కంపెనీకి ఇప్పాలని ఒక మంత్రి అంటాడు, లేదు సుషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పాలని ఇంకో మంత్రి అంటాడు, ఇంకో ఆయన లేదు మెగా దానికి ఇప్పాలని చెప్పేసి ఒక ఆయన అంటాడు. వీళ్ళు ఈ కొట్లాట ఏదైతే ఉందో దీని మీద విచారణ జరిపించాలి కదా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సార్ ఇంకో అంశం కూడా చెప్తున్నారు, కొండా సురేఖ గారి యొక్క కూతురు సుష్మా 300 కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఒప్పందాలు కేఎం రేవంత్ రెడ్డి యొక్క ఇల్లు వెనకాల జరిగింది, దానిపైన విచారణ లేదు. నీవు నిజం మాట్లాడితే, నిజం నిప్పులాగా మాట్లాడితే హరీష్ రావు గారు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే దాని మీద డిమాండ్. రైట్, దయాకర్ గారు మొత్తం 3 నేతలు మీకు అంత పరిచయం ఉన్న వాళ్ళే విన్నారు, అందరు ఎవరి ఒపీనియన్ వాళ్ళు విన్నారు. ఇన్ని గందరగోళాలు, ఇన్ని దందాలు, ఇన్ని అవినీతులు, లేదంటే ఇంత మంత్రుల మధ్య పంచాయతీలు, వీటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడో 2 ఏళ్ల కింద వేసిన సిట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ రచ్చ చేస్తుంది, కావాలని వాటిని డైవర్ట్ చేయడానికి అంటే ఏమంటారు? అందరి ఒపీనియన్ అలాగే ఉంది ఇక్కడైతే. ఎప్పుడు చేయమంటారో చెప్తే అప్పుడన్నా చేద్దాం.
అంటే 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు కదా, 2 ఏళ్ల నుంచి అట్లా కాదు. చేస్తూనే ఉంది. ఒక date అంటే రాసి ఇది నడవట్లేదు, ఆ పరిగెత్తట్లేదు, date మెల్లిమెల్లిగా రాసి అడుగులు ఎందుకంటే వేస్తుంది, వాళ్ళు- అవసరమైనప్పుడు వాళ్ళు- ముందుకు వస్తుందని. బిజీ ఉంటారు కదా కొంచెం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటామంటే మనం చేసిన తప్పుల మీద మాత్రం ప్రశ్నించొద్దు, మనం అందరు తప్పులను ప్రశ్నిద్దాం. వీళ్ళ మీద కూడా అదే దయాకర్ గారు, మీరు చేసిన తప్పులను మాత్రం పక్కన పెడుతున్నారు, ప్రతిపక్షాల తప్పులపై మాత్రం సిట్ చేస్తున్నారు, మీ మీద మీరు సిట్ వేయండి మరి అని అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే దాన్ని డిమాండ్ చేసే హక్కు ఉంది, కానీ నీ బాధ్యత ఉంది కదా, ఫస్ట్ నువ్వు అది చెయ్యి. ఇప్పుడు దీన్ని ఇవాళ కొత్తగా ప్రశ్నిస్తున్నాడా హరీష్ రావు? ఇన్ని రోజులు ఇంట అనుకునేనా, ఇప్పుడే బయటకు వచ్చిందా ఎట్లా? నాకు వాళ్ళు ఓడిపోయిన తెల్లారి నుంచి ఇద్దరు బాబామారులు మొత్తం ప్రశ్నల మీదనే ఉండి, కొత్తగా వచ్చా ప్రశ్నించినట్టు ఆయన రోజు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇవాళ నోటీస్ వస్తుందని తెలిసి పొద్దుగాల ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు వాడికి? ఫస్ట్ ఆల్రెడీ నోటీస్ వస్తుందని వాళ్ళకి హింట్ ఉన్నది. ఇప్పుడు ఈ సిట్ కూడా ఎట్ ఏ టైం ఇమీడియట్ గా దయాకర్ గారు సిట్ నోటీస్ ఇచ్చేది కూడా ముందే తెలిసిపోతుందా బయటకి? సిట్ నోటీస్ ఇచ్చే విషయం ముందే వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ కి. అందుకనే కదా అసలు సమస్య. అంటే అట్లా మీ దగ్గర లీకు వీళ్ళు ఉన్నారైతే ఆ ప్రభుత్వంలో లీకు వీళ్ళు కాబట్టి ఉన్నారు. ఇవన్నీ ఈ డైవర్ట్ టాక్టిక్స్ ఎందుకు? మళ్ళీ వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు ఇట్లా కొంచెం హంగామా అంతా కూడా ఏదో స్కామ్ బయట ముందే తెలిసి ఇది దిగారని. అది ఏదో స్కామ్ జరిగినట్టు వీళ్ళే ఊహించుకొని సుప్రీంకోర్టు కంట్రోల్లో, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బట్టి గారి మీద మాట్లాడుకుంటూ బట్టి గారు ఏదో అది చేసింది అనుకుంటా వీళ్ళు చేసే ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో ఎవరు పట్టించుకో. అసలు ఫస్ట్ నేను అంటున్నా కేసీఆర్ నుంచి సరే కవిత అంటే బయటకు వెళ్ళింది, కానీ ముగ్గురు మాటలు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు మీరు? ముద్దాయిలు తప్పు గురించి మాట్లాడితే వింటారు ఎవరన్నా? నువ్వే ముద్దాయివి, మళ్ళీ తప్పు జరిగిందని నువ్వే చెప్తున్నావు, ఇంకో కొత్త కూరగాయలనే పెడతలేరు. పోనీ ఇంకా వేరే నాయకులు లేరు, వీళ్ళ తప్పులు వీళ్ళే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకోటి మాట్లాడటానికి కూడా లేడా? ఎట్లా నాకు అర్థం కాదు. మనోడు పొద్దుగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్, ఆడికి వెళ్ళి టీఆర్ఎస్ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్, పోలీస్ స్టేషన్ పోయి ఒక ప్రెస్ మీట్. నువ్వు సంతోషపడుతున్నావా బాధపడుతున్నావా? అసలు బాధితునివా లేకపోతే బాధ్యునివా? నాకు అది అర్థం కాదు. బాధితులు అయితేనేమో సమస్య చెప్పుకో, బాధ్యులు అయితేనేమో సమాధానం ఇవ్వు. సమాధానం సరే అయితే వాళ్ళు పట్టించుకోరు సిట్టు, సమాధానం సమస్య అయింది అనుకో అది నీకు సమస్య అవుతుంది. అసలు ఈ గిల్ట్ ఎందుకు ఫీల్ అవుతుండ్రు మీరు? నాకు అర్థం కావట్లే. అరే మమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టలేదా అని ఏ విచారణ జరిపిండ్రు? మురళీ ముదిరాజ్ చనిపోతే పరామర్శ పోతే తీసుకుపోయి నేరుగా జైలు వేసిండ్రు. మందకృష్ణ ఏం తప్పు చేసిండ్రు? వీడపోయి ట్యాంక్ బండ్ మీద ర్యాలీ తీస్తుంటే ఆయన ప్రపంచ మహాసభలను అడ్డుకోవడానికి వస్తుందని చెప్పి తీసుకుపోయి 2 నెలలు జైలు పెట్టిండు. ఈ కోదండరామ్ ఏం తప్పు చేసిండు? ఇంటికి పోయి కన్నాలు పెట్టి తీసుకుపోయి జైల్లో పెడతారు కదా. రేవంత్ రెడ్డి గారిని అట్టే పెడతారు కదా. ఎంతమంది నాకు మీకు చెప్పారంటే అందుకే ప్రతీకారం చేస్తుర్రా, కక్షలు చేస్తుర్రా, కుట్రలు చేస్తుర్రా. అట్లేమన్నా పెట్టినామా? అట్లేమన్నా అందుకనే కేసీఆర్ తీసుకుపోయి అట్లా పెడితే బాగుండు, కేటీఆర్ తీసుకుపోతే అట్లా పెడితే బాగుండు, హరీష్ రావు పెడితే అట్లా ఉంటుందా? కాంగ్రెస్ అట్లా ఉండదు, మీలాగా ఉండదు. కాంగ్రెస్ చట్ట ప్రకారం పోతుంది, న్యాయ సూత్రాలకు అనుకూలంగా పోతుంది. ఊకనే పోయి ఎవరైనా వచ్చేసి కేసీఆర్ అరెస్ట్ చేయమంటే చేస్తారా? అట్లా మీలాగా చేయరు. అట్లా మీకున్నంత ఈ ఎందుకో మళ్ళీ వాళ్ళ ఉద్యమకారుల మీద కోపం కూడా మళ్ళీ అర్థం దాకరనా? మీకు హరీష్ రావు గారు తప్పు చేసిరని ఎవరు చెప్పారు మీకు? సిట్ ఏమన్నా అధికారులు చెప్పిర్రా లేకపోతే సిట్ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిందా? సిట్ నివేదిక ఇచ్చిందా? అసలు హోంశాఖ మంత్రి ఏమన్నా బాలరాజు యాదవ్ ఎందుకు రాలే? బాలరాజు యాదవ్ మెయిన్ లీడర్ కాదు కదా, హరీష్ రావు గారు మెయిన్ లీడర్ కాబట్టి ఆయన ఇబ్బంది పెడితే చాలు అనుకుంటారు మీరు. మరి ఇంకా కేసీఆర్ కి ఎందుకు రాలే? కేసీఆర్ గారు తర్వాత వస్తారు అంటారు కదా, మీరు ఇప్పుడే ఇస్తారు కదా పుకార్లు ఆల్రెడీ. మీరే చెప్పుకుంటారు దయాకర్ గారు ఇంతకు ముందు మీరు కూడా అన్నారు టీవీతో మాట్లాడుతూ నెక్స్ట్ కేసీఆర్ ని కూడా అవసరం అయితే అన్నారు మీరు. అరే నువ్వు తప్పు చేస్తే నీకు కూడా వస్తదేమో బ్రదర్, నేను అంటున్నది అది. భుజాలు అడుగుకోకండి. ఇప్పుడు మీ మనోడు అడిగిండు, మా ప్రతాప్ అడిగిండు, అడిగినప్పుడు వాళ్ళ కాడికి కూడా పోతారా అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కాడికి కూడా పోతారు. ఏమైనా వదిలేస్తారా? మాజీ ముఖ్యమంత్రి అని కేసీఆర్ అని వదిలేసి ఉండదు కదా. మరి అట్లాంటి కూడా మేము కూడా తప్పులు చేస్తే వదిలేస్తారో మరి మా దిలీప్ గారిని విఠల్ గారిని చెప్పమని మేము కూడా ఇట్లనే చేస్తాము, తప్పులు చేస్తాము, ఫోన్ ట్యాపింగ్లు చేస్తాం. మమ్మల్ని ప్రశ్నించవద్దు మీరు. మమ్మల్ని ప్రశ్న ఎందుకు? కేసీఆర్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా ఇట్లా? కాబట్టి ఇవన్నీ కూడా గతంలో చేసిన అంశాలకు సంబంధించిన ఒక సమస్యలుగా మీరు
చూసుకొని వాటికి సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజల కోసం కొట్టాలండి. మీకోసం ఏం కొట్లాడతారు? మీ కొరకు మీరు అంటే తప్పించుకోరు. ప్రజలకు దయాకర్ గారు ఇక్కడ నాకు ఒక కొట్లాడే చిన్న డౌట్, కాళేశ్వరం కమిషన్ విచారణప్పుడు అప్పుడు ఆ సందర్భంగా మీరు మాట్లాడిన మన డిబేట్లలో చాలా సందర్భాల్లో మేమేమైనా చేస్తే అది రాజకీయ కక్ష సాధింపు అంటారు, అందుకని సిబిఐకి ఇచ్చేస్తున్నాం అన్నారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా నేను సిబిఐకి ఈవెన్ డిమాండ్ వస్తుంది, బీజేపీ నుంచి వస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. అది డిమాండ్ చేసి ప్రధానమంత్రి గారు నష్టమే ఉంది బ్రదర్, అది వద్దన్నా మనం ఏమన్నా. కాదు కాదు, దీన్ని ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని అలా ఇచ్చేశారు రాజకీయ కక్ష అంటారని. మరి ఇప్పుడు ఇప్పుడు రాజకీయ కక్ష అంటున్నారు కదా మిమ్మల్ని. ఇప్పుడు కాళేశ్వరం కూడా సిట్టేసినాం కదా, సిట్టేసి దాని పర్వ్యూ కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారం అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పరిధిలో ఉన్న సిట్టుకు వాటికి ఇచ్చి వాటికి సంబంధించిన వివరాలు తీసుకోవడం అనేది సమస్య. సిబిఐ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయని కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఈ సిట్టుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు వద్దు, కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలనే గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రకారమే పోతుంది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కామెంట్, ఇంకెన్ని రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అని ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా అదే సమయంలో హరీష్ రావు పై కూడా ఒక కేసులో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చింది, హైకోర్టు దాన్ని కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు టేకప్ కూడా చేయలేదు. నేనేమంటున్నా, అట్లాంటప్పుడు నీకు రైట్ ఉంది కదా సుప్రీంకోర్టు పోవడం. ఉంది కానీ మీరు ఇలా వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని కదా వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు అట్లా కాదు, ఇదే కళ్యాణ్ అడుగుతాడండి, ఏం సంగతి దయాకర్ గారు, మీ సంగతి ఏంది, ఊకనే ఇట్లా సిట్లు పెట్టి వాళ్ళని బెదిరించుడేనా, ఏమన్నా అరెస్టులు ఉన్నాయా, ఉత్తగానే రాజకీయ ప్రేలాపన కొరకు చేసిండ్రా అని అంటారు. అవును, అట్లాంటప్పుడు సమాధానం ప్రభుత్వం ఒక న్యూట్రలిస్టులకు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలి? తెలుగు సమాజానికి అంతా తెలుసు మేము మాట్లాడినాయన్ని. వాటి విచారణకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు మాకేం గైడ్ లైన్స్ ఇవ్వలేదు. మరి హరీష్ రావు కొత్తగా ఏమన్నా ఇచ్చిందో నాకు తెలియదు కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా కొట్టేసింది, టేకప్ చేయలేదు. ఒక మాట టేకప్ చేయలేదు. టేకప్ చేయకపోయినా మాకుండే రైట్ ను వినియోగించుకుంటాం, మీకుండే రైట్ ను మీరు వినియోగించుకోండి. సుప్రీంకోర్టు వరకు పోయింది కదా మీరు. అంటే వాళ్ళకి అధికారం ఉంది, వేధిస్తామని చెప్తున్నారు. అర్థం దయాకర్ అన్న, అంటే మాకు అధికారం ఉంది, మీ ముఖ్యమంత్రి ఉన్నాం, మా పవర్లో ఉన్నాం, హరీష్ రావుని వేధిస్తాం, కేసీఆర్ వేధిస్తాం, కేటీఆర్ వేధిస్తాం, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి వాళ్ళని కూడా వేధిస్తామని స్పష్టంగా టెంటివ్ ద్వారా చెప్తా ఉన్నాడు. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ మీకు తెలియదా? హోంశాఖ సెక్రటరీ గారు మాత్రం పర్మిషన్ తో పోలీసులు చేస్తారని మీకు తెలియదు రాష్ట్రంలో? ఒక మాట ఇంకా అడ్వాన్స్ చెప్తా, బెదిరించుడు ఎందుకు? అరెస్ట్ చేయాలడానికి ఏమైనా అర్థమా? జర్నలిస్టులు కూడా చేసేసారు కదా, అది పెద్ద అడ్డం కాదులేండి. అది వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. మొండిగా మీలాగా ఉంటే కాదు అని చెప్పిన. అట్లా కూడా వద్దు, విచారణ చేయొద్దు, మేము తప్పు చేస్తాం కానీ హరీష్ రావు గారు ఏం కనపడదు మీకు అంటున్నాను. హరీష్ రావు గారి పాత్ర ఏంది అంటున్నారు దాంట్లో. ఎవరు చెప్పారు? హరీష్ రావు పేరు ఏమైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? బాలరాజు గారు మీరు మేము కాదు కదా తీర్చేది. తెలిసిరా? తెలుస్తుంది. ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఎవరో హరీష్ రావు మీద పోటీ చేసిన వ్యక్తి పోయి హైకోర్టు పోతే హైకోర్టులో కొట్టివేసింది. సాక్ష్యం అయితే హరీష్ రావు అద్దెకి దగ్గర ఉన్నారు. హరీష్ రావు గారి మీద ఎప్పుడు ప్రేమతో మాట్లాడతాడా? కేటీఆర్ మీద ప్రేమతో మాట్లాడతారా? రాజకీయ పద్ధతే కదా, రాజకీయ పద్ధతి రాజకీయంగా మాట్లాడతారు. హరీష్ రావు గారు ఏం తప్పు చేయాలని చెప్తా. పోయినా నీకు హరీష్ రావు మీద పోటీ చేసిన ఆయన సిద్దిపేట పోయి సిట్కి ఏమని చెప్తాడు? నన్ను హ్యాపీ చేసినని మాట్లాడు. ఆయన చెప్పిందే తప్పు అన్నట్టు ఆయన పిలిచడం ఇంకో తప్పు కదా. నువ్వు హరీష్ రావు గారు హోంశాఖ మంత్రి, హరీష్ రావు గారు ఏమన్నా డీజీపీ? ఎవరు డీజీపీ, ఎవరు హోంశాఖ? ఎందుకు పిలుస్తున్నారు? ఇది ఏమంటారు? కుట్టనరా? దీన్ని వేధింపనరా? దీన్ని ఏమన్నా మీరు అడిగే హక్కు ఉంది కానీ అది సమాధానం చెప్పుకుంటే అయిపోద్ది. ఒక పాయింట్ మిమ్మల్ని స్ట్రైట్ గా ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, దగ్గరికి వచ్చింది అందరం మాట్లాడేద్దాం. ఎన్ని రోజులు ఈ సిట్టులు, ఫోన్ ట్యాపింగ్లు, లేకుంటే కాలేజ్ 5 ఏళ్ళు ఇదేనా? 5 ఏళ్ళు సాగిస్తారా? ఇది అయిపోద్దా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే హోంమంత్రి. అవును, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకునేది ఉంటే గింత ఉంటదా? ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండాలన్నప్పుడు చట్టాన్ని సరిగ్గా మనం అమలు చేయాలి. మనం చట్టాన్ని అమలు చేయకపోతే న్యాయ వ్యవస్థ ఏమవుతుంది? నీకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు మేమైతేనేమో జైల్లోకి పోయినాము, వీళ్ళైతేనేమో బయటకు వస్తున్నారు ఎందుకు? ప్రతి వాళ్ళు టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి బయటకు వస్తామంటారు. అంటే మేము అదే మురళీ ముదిరాజ్ చనిపోతే పరామర్శకు పోవడం అనేది మేము చేసిన నేరం ఘోరం. కోదండ రామ్ ఇంట్లో ఉండడం అనేది కోదండ రామ్ నేరం ఘోరం. మందకృష్ణ నేరం ఘోరం. రేవంత్ రెడ్డి గారి నేరం.
ఇట్లాంటివన్నీ రెండు డ్యూయల్ గా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకు విచారణ అర్హత లేదా? మేము తెలంగాణ పౌరులం కాదా? మేము పెద్ద తప్పు మమ్మల్ని చేసినాం తీసుకుపోయి కదా. కాళేశ్వరంలో నేరుగా లక్షల కోట్లు తిన్నాం కదా సార్. హరీష్ 60 పేజీలు వేదికి ఇచ్చారు. 60 పేజీలు బయట పెట్టారు. ఏమన్నా తెలిసిరా? రైట్, ఒక్క నిమిషం విఠల్ గారు, మొత్తం దయాకర్ గారు కేసీఆర్ నో కేటీఆర్ నో హరీష్ రావు నో విచారణ ఎందుకు చేస్తుండ్రు? మమ్మల్ని ఏమో నేరుగా జైలు ఎందుకు? Right. చట్టం వాళ్ళకో తిరిగి మాకు తిరిగి. రైట్, దయాకర్ గారు మాట్లాడింది విన్నారు, బాలరాజు గారిది. ఇప్పుడు మీరు చెప్పాలి విఠల్ గారు, వాళ్ళనేమో జైలు చేస్తారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అద్దంకి దయాకర్, మందకృష్ణ మాదిగ, కోదండరాం, వీళ్ళందరినీ మేము జైలు వేయట్లేదు, కేవలం విచారిస్తున్నాం, దానికి ఎందుకు ఉనికి పడుతున్నారు మీరు అనేది దయాకర్ గారి వాదన. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పోయిందన్న, ఎందుకు ఓడిపోయింది? అట్లా జైలు చేసినందుకు ఇలాంటి కక్ష సాధింపు చర్యల కారణంగానే కదా, అదొక అంశం. అనేక కక్ష సాధింపు చేయట్లేదని చెప్తున్నాను. నేను అదే చెప్తాను, అదే అనేక అంశాలు అదొక అంశం. టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసినప్పుడు కూడా ప్రజలకు దూరం ఎందుకైంది, వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలాంటి రాజకీయాలు చేయబట్టే. రేవంత్ రెడ్డి గారు ఆ తప్పు చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ బాటలో నడుస్తూ ఉన్నారా? అంటే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా, అదే అరెస్ట్ చేయలేదు, లోపల వేయలేదు ఎవరిని. ఇప్పుడు నిజంగా అరెస్ట్ చేయనప్పుడు నోటీసులు పిలిచి ఎందుకు వేధించాలా? ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, నోటీస్ పిలవడంలో తప్పు కాదు, విచారణ తప్పు కాదు. కానీ అనేక అంశాలలో కూడా మేము ఎవరు కాపాడుతున్నారు టీఆర్ఎస్ని? చాలా సందర్భంలో ఏసీబీ కేసులోనేమో అధికారులేమో అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ గారు. ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు వస్తాయి, అధికారులు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ గారు. అంటే ఎవరెవరిని కాపాడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను కాపాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు చేసిన కాపాడుతున్నారు. బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఎవరు కాపాడుతున్నారు? మీరేమంటారు? నేను తప్పు చేసింది కాపాడుతుంది కాదు. మీరు ఏం విచారిస్తున్నటువంటి సంస్థల దగ్గర ఏం లేదు, డాటా లేదు, నో డాటా. బీఆర్ఎస్ ఏం తప్పు చేయలేదు, కేసీఆర్ ఏ తప్పు చేయలేడు, కేటీఆర్ ఏ తప్పు చేయలేడు, హరీష్ రావు ఏ తప్పు. మేము తప్పు చేయలేదు కాబట్టి మేము బయటపడుతున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు. మీరు తప్పు చేసారు, అరెస్ట్ జైలు పోయారు. కళ్యాణకు మా రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉన్నట్టు. ఎందుకంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇవాళ కేటీఆర్ అరెస్ట్ చేసినా, హరీష్ ని అరెస్ట్ చేసినా, కేసీఆర్ చేసిన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భయంతో అరెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు అన్ని అంశాలకు సంబంధించి దిలీప్ గారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు, నిన్న మొన్నటి వల్ల కాంగ్రెస్ లో ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో మీకు ఇంకా ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కూడా అన్నిటికి మించి ఈజ్ సెక్రటరీ ఆఫ్ కేసీఆర్ గారు. కాబట్టి అసలు ఏంది ఈ వ్యవహారం అంతా? తెలంగాణలో ఏం జరుగుతుంది, దీనికి ముగింపు ఎప్పుడు, ఏం జరుగుతుంది, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒకటి కళ్యాణ్, మన మిత్రులందరికీ కూడా మన ఎవరైనా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కాదు. ఏదైనా సిట్ గానీ మరో ఎంక్వైరీ చేసే ఆఫీసర్ అనేవాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కే కాజ్ ఆఫ్ యాక్షన్ కి రీజన్ తెలుస్తుంది. మీరు చెప్పే స్టేట్మెంట్, ఆఫీస్ చేసిన స్టేట్మెంట్ లోనో ఏదో ఒక కారణం చేత వాళ్ళకి ఆధారం ఉంటే అప్పుడే నోటీస్ ఇచ్చి పిలిచి మీ దగ్గర క్లారిటీ తీసుకుంటారు. చెప్పినట్టు స్టేట్మెంట్ రెండు మ్యాచ్ చేసుకుని ఫర్దర్ గా చార్జ్ షీట్ లో డీటెయిల్స్ అని పొందుపరుస్తారు తప్ప ఎందుకు హరీష్ ని పిలిచామని మీరు అడగలేరు, లేదా ఎందుకు అధికారి ఏం చెప్పడని ఇప్పుడే అడగలేరు. సో అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రేపొద్దున ఇవన్నీ కూడా కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ అది స్టాండ్ అయిద్దా లేదని కోర్టు అప్పటిదాకా కూడా కోర్టుకు చార్జ్ షీట్ ఫైల్ చేసే మీకు తెలియదు, నాకు తెలియదు ఎందుకు ఎవరిని పిలిచినది. ఇక్కడ ఏదో ఉండుంటది హరీష్ కి సంబంధించిన అంశం, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన దిలీప్ గారు ఇక్కడ ఏదో ఉండి పిలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, ఏది లేకపోయినా వేధించడానికి పిలుస్తున్నారు అనేది కదా ఆరోపణ, బీఆర్ఎస్ ఆరోపణ. అది ఇంపాసిబుల్ అండి. అట్లా మీరు పిలిస్తే మళ్ళా పోతే కోర్టులో మెజిస్ట్రేట్ చివాట్లు పెడతాడు, మెజిస్ట్రేటే చివాట్లు పెడతాడు. వై ఆర్ అన్నెసర్లీ హరాసింగ్ ఏమంటాడు మీరు పిటిషనర్ వేస్తే. అది అక్కడ ఆ టైప్ ఆఫ్ ఆధారాలు లేకుండా ఎవరు ఎవరిని పిలిచేటువంటి ఆధారం అవకాశం లేదు. మీకు గతంలో సార్ చెప్పినాను, ఇక్కడ మన దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తాను ఒక లేడీని తీసుకొచ్చి లాకప్ రూమ్ లేకుండా రాత్రిపూట, అంటే ప్రొవిజన్ లేదు, వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారు. ఏది జిఎస్టీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. తెల్లారి అమ్మాయి కోర్టుకు పోతే 5 ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. సో యూ కాంట్ జస్ట్ డివియేట్ లా ఆల్సో. సో రేపు పొద్దున ఈ మెజిస్ట్రేట్ ముందు ఇవన్నీ అరెస్టులు కరెక్టా కాదా,
వాళ్ళ అంటే కరెక్టా కాదా? దిలీప్ గారు కొన్నిసార్లు అంటే ఈ విషయంలో అనట్లేదు, అధికార పార్టీ ఒత్తిళ్లు కానీ వాటెవర్ దానివల్ల అధికారులు పనిచేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అది కోర్టుల్లో చాలా సార్లు కొట్టివేస్తారు. మొన్న ఒక జర్నలిస్ట్లను అరెస్ట్ చేసినప్పుడు కూడా అసలు నీకు ఫిర్యాదు ఎవరు చేసిండ్రు, నువ్వు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసావని క్వశ్చన్ చేశారు అక్కడ జడ్జి. ఎలాంటి ఫిర్యాదు, బాధితులు ఎవరు ఫిర్యాదు చేయకుండా. అందుకనే వాళ్ళకి అంటే అక్కడ అధికారులు తప్పు చేసినట్టే కదా మరి. అంటే చేసినట్టే. అధికారులు తప్పే చేయరు అనే వాళ్ళకి రకంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు నేను కదా. చెప్పిన ఎగ్జాంపుల్ మీకు వాళ్ళు లైబులే సస్పెండ్ అయ్యారు. అవును. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, అధికారులు కూడా బ్లైండ్ గా చేరు. బట్ మీరు అన్నట్టు ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్లకు వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే కదా, ఇంతకుముందు 10 ఏళ్ళు వీళ్ళే అధికారులు, ఇప్పుడు వీళ్ళే అధికారులు. అట్లా అధికారులు ఎవరు మారలేదు. కానీ వాళ్ళు అప్పుడు అద్దెకి దాకాన్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళే అధికారులు. ఇప్పుడు హరీష్ రావు వీళ్ళని పెడుతుంది వాళ్ళే అధికారులు. మళ్ళీ ఎందుకు చెప్పండి, అధికారులు ఎవరుంటే వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఫేవర్ చేసే అది అదే కదా, అక్కడే అనుమానం వస్తుంది. దయాకర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఉంటది ఈ వ్యవహారం ఏంటి కానీ ఒక్కొక్క సందర్భంలో కోర్టు ముందు నిలబడదు, వాళ్ళు కూడా లయబుల్ అవుతారు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టులో వస్తాయి కదా జడ్జిమెంట్ వచ్చే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. చెప్పండి దయాకర్ గారు. మనం చూడంగా ఎట్లా చెప్తే అట్లా జైలు పోయిన వాళ్ళు లేరు, ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు లేరు, ఉన్నారు. రైట్ దయాకర్ గారు, ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? హరీష్ రావుని కేటీఆర్ని ఫార్ములా ఈ కేసులో, హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ లో, కేసీఆర్ని కాళేశ్వరంలో, ముగ్గురిని జైల్లో వేసి ఎన్నికలకు వెళ్తారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు? ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఏ రాష్ట్రంలోనైనా ఏముంటదంటే చేస్తే ఒకటో రెండో తప్పులు చేస్తారు. వీళ్ళు చేసిన ఇన్ని తప్పులకు ఎట్లా వీళ్ళను ఇప్పుడు అందుకే జైల్లో పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారా? ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసేంత నేరాలు చేసి సుధపూజలు లెక్క వాళ్ళు మాట్లాడుతుంటే మా బాలరాజు లాంటి వాళ్ళు సమర్థిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని ఇంతలా మోసం చేయడం అనేది ఎవరి వల్ల కాలేదు, ఆంధ్ర వల్ల కూడా కాలేదు. మీకు నమ్మి అధికారం ఇస్తే ఇట్లా దోచుకోవడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని అధికారులను కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇన్ని చేసి మళ్ళీ తగునమ్మా అని చెప్పి మమ్మల్ని ఎట్లా పంపిస్తారు, మాకెట్లా నోటీస్ ఇస్తారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ సమాజం మీకు ఏమి నష్టం కష్టం చేసింది చెప్పండి. ఇంత ఆర్థిక విధ్వంసం సృష్టించి ఒకవైపు ప్రభుత్వాలు కింద మీద పడే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు 8 lakhs crores ఏం చేసిందంటే ఇక మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటారు. కానీ నేను అంటున్నా ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నది. ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఈ ముగ్గురు కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికో తెలంగాణ ప్రజల్ని వంచడానికో ప్రయత్నం చేయకండి. ఇంతలా ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ అనేటోడు ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో లెజెండ్ కదా. వీళ్ళు ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని. ఇప్పుడు మేము కలిసి పనిచేసిన వాళ్ళమే కాదనిలేము. విఠల్ గారైనా దిలీప్ గారైనా మేము ఉద్యమ కాలంలో కలిసి సహకరించుకున్న వాళ్ళమే కదా. ఈ స్థితి కేసీఆర్ కి వచ్చిందంటే మొత్తానికి ఆ స్థితి కేసీఆర్ కి వచ్చింది. అదే స్థితి మళ్ళీ మీకు వస్తుందేమో అనేది కూడా దిలీప్ గారు విఠల్ గారు అంటున్న మాట. మీరు కూడా కొంత కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళకుండా ఎవరు తప్పు చేసినా గుర్తుపెట్టుకో, ఎవరు తప్పు చేసినా ప్రజా కోర్టు ఉంటది పక్కన. అల్టిమేట్ గా నిరంతరం బాలరాజు గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడితో ముగింపు దశకు చేరుతుంది? హరీష్ రావు అరెస్ట్కి దారితీస్తుందా లేదంటే కేసీఆర్ విచారణ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్లో అనేది కాలమే నిర్ణయించాలి. అది ఇప్పుడు తేలే అంశంగా అయితే లేదు. మళ్ళీ న్యాయస్థానాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది, సిట్ ఏం చేయబోతుంది అనేది మనం చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.